మీకు చెవులో ఏమైనా సౌండ్స్ వస్తున్నట్టు అనిపిస్తుందా? రూమ్ లో ఏం శబ్దం లేదు గానీ నాకు చెవులో శబ్దం వస్తుంది. అది రింగింగ్ లాగా, బజ్జింగ్ లాగా, ఏదో గాలి కొడుతున్న శబ్దం లాగా అనిపిస్తుంది. అలా అనిపిస్తే దాన్ని టినైటస్ అంటాము. టినైటస్ అనేది మనకి కాక్లియర్ ఇన్పుట్ తగ్గిపోవడం వల్ల వస్తుంది. సో దీనికి కాజెస్ మీకు ఒకవేళ ఇయర్ బ్లాక్ అయినా గానీ, హియరింగ్ లాస్ ఉన్నా గానీ, ఏమన్నా మెడికేషన్ వల్ల కానీ టినైటస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీకు టినైటస్ ఎలా గుర్తించాలి అంటే దానికోసం ఒక సపరేట్ టెస్ట్ ఉంటాయి. ప్యూర్ ఆడియోమెట్రీ అని, దాంతో పాటు కంప్లీట్ డీటెయిల్ ఆడియోలాజికల్ ఎవాల్యుయేషన్, అదొక టెస్ట్ ఉంటాయి. ఈ టెస్ట్లని మీరు చేయించడం వల్ల మీకు ఏ కైండ్ ఆఫ్ టినైటస్ వస్తుందో ఒక ఐడియా వస్తుంది. దాన్ని మీరు తీసుకెళ్లి హియరింగ్ ఎయిడ్ లో పెట్టడం వల్ల దాన్ని హియరింగ్ ఎయిడ్ విత్ టినైటస్ మాస్కర్ అని అంటాము. సో మీకు ఈ టినైటస్ మాస్కర్ పెట్టేసి మీకు నాచ్ థెరపీ అని, టినైటస్ రీట్రైనింగ్ థెరపీ అని ఇస్తాము. దీని వల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో టినైటస్ స్లోగా తగ్గిపోతుంది. ఇది ఒక లాంగ్ ప్రాసెస్ ఆఫ్ థెరపీ అన్నమాట. మీకు దీంట్లో బిహేవియర్ థెరపీస్ ఉంటాయి, డిఫరెంట్ సౌండ్ బేస్డ్ థెరపీస్ ఉంటాయి, డిఫరెంట్ నాయిసెస్ కానీ, డిఫరెంట్ న్యాచురల్ సౌండ్స్ కానీ ప్రెజెంట్ చేసి మీకు ఏ రకమైన టినైటస్ వచ్చినా కానీ ట్రీట్మెంట్ అయితే ఉంది. సో మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీని వల్ల మీకు ఏమవుతుందంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పాటు మీ స్లీప్ చేంజెస్, స్ట్రెస్ అవన్నీ రెడ్యూస్ చేయడము, లౌడ్ నాయిస్ ఎక్స్పోజర్ తగ్గించడం వల్ల మీకు టినైటస్ అనేది కంట్రోల్లో ఉండి మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది.